బెంగాల్ ఎన్నికల కంటే ముందు బీజేపీ పర్ఫార్మెన్స్ గురించి ప్రజల్లో అంతగా నమ్మకం లేనట్టు అనిపించింది. నిజానికి కొంతమంది వ్యక్తులైతే చాలా గర్వంగా విర్రవీగారు కూడా. ఈ వ్యక్తి 4వ తేదీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా దాక్కోలేరు అని హెచ్చరిస్తున్నాడు. మరో సభలో అదే అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరికి ఎంత శక్తి ఉందో ఢిల్లీ నుంచి ఎవరొచ్చి మిమ్మల్ని కాపాడతారో నేను చూస్తాను అని సవాల్ విసురుతున్నాడు. ఓటు వేయకపోతే. ఒక టీఎంసీ మద్దతుదారుడు అమిత్ షా 15 రోజులు కాదు కదా 15 ఏళ్లు బెంగాల్లో కూర్చున్నా గెలవలేడు అన్నాడు. अमित शाह 15 दिन से बंगाल में बैठे हुए हैं. 15 साल भी बैठ जाएंगे ना तो बंगाल को जीतने नहीं पाएंगे अमित शाह. అవునా, మరి ఇప్పుడు జరిగిందేంటో. ఒక మహిళా నాయకురాలు చాలా ఆవేశంగా శిరస్సు తెగిపోయిన వంగదు, మా పోరాటం ఆగదు, మాకు యుద్ధమే కావాలి, లడాయి లడాయి చాహియే అని అరుస్తుంది. ప్రధాని మోదీ గారు ప్రసంగిస్తూ బెంగాల్ విజయంతో గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు అంతటా కమలమే వికసించింది అని ప్రకటించారు. బెంగాల్లో జై శ్రీరామ్ అనే నినాదం నడవదని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్ లో వాజ్పేయి గారు మాట్లాడుతూ బీజేపీతో పోరాడండి కానీ రాముడితో పోరాడద్దు, అక్కడే మునిగిపోతారు అని ఆయన అప్పుడే చెప్పారు. బెంగాల్లో జై శ్రీరామ్ అనే నినాదమే వినపడదా? మరి ఇదేంటి? హౌరా బ్రిడ్జ్ పై వేలాది మంది జనం జై శ్రీరామ్ అనే నినాదంతో హోరెత్తించారు. జై శ్రీరామ్ అనే నినాదాన్ని వ్యతిరేకించడం వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే మమతా బెనర్జీ గారు తన సొంత సీట్ నే కాపాడుకోలేకపోయారు. ఆ టైంలో ఒకసారి దీది లైవ్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. మీకు గుర్తుందా? ఎన్నికల కంటే ముందు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరిక్ ఓబ్రియన్ మోదీకి ఒక సవాల్ విసిరారు. జూన్ 4న మమతా బెనర్జీ గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని పదవికి రాజీనామా చేయాలి అన్నాడు. 4 मई को जब ममता बनर्जी और टीएमसी बंगाल जीतेंगे, प्रधानमंत्री पद से रेजिग्नेशन दीजिए. చేసింది కదా దీది రాజీనామా. బ్యాలెన్స్ ఓకేనా ఇప్పుడు? हम्बा हम्बा रंबा रंबा कंबा कंबा దుంబా దుంబా బుంబా బుంబా బంబా బంబా. ఖాళీగా కూర్చోవడం ఎందుకు? సరే, ఒక రకంగా ఇది కూడా మంచిదే. ఎందుకంటే మేడం ఇప్పటికైనా మ్యూజికల్ కెరీర్ పైన దృష్టి పెట్టొచ్చు.